త్వరలో మనకి సిఐఏ మీటింగ్స్ విశాఖపట్నంలో జరగబోతున్నాయి. బేష్, చాలా మంచిది. ఎందుకంటే ప్రపంచంలో నుండి గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు, పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళి చంద్రబాబు గారు వాళ్ళందరినీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నారు. బాగుంది. కానీ ఇక్కడ ఒక చిన్న లోపం ఉంది. ఏంటంటే వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్ను చాలామంది ఇచ్చేస్తూ ఉంటారు. కొన్ని వేల కోట్లు వస్తూ ఉంటాయి. 2019లో నేను వైజాగ్లో ఉండి ఈ మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ని చూస్తే దాంట్లో ఇచ్చిన అమౌంట్ కన్నా కూడా అమౌంట్లో కనీసం 10 to 5%, 15% కూడా ఎగ్జిక్యూట్ కాలా. ఎవరు వాళ్ళ మాట నిలబెట్టుకోవాలా. ఇప్పుడు చూసారా, మన క్రికెట్ గేమ్ దీంట్లో ఎవరు గెలిచారనుకోండి, చాలామంది పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళకి నేను 5 కోట్లు ఇస్తాను, 2 కోట్లు ఇస్తాను అని చెప్పి అనౌన్స్ చేస్తారు. చెక్లు ఇస్తారు. చెక్లు బౌన్స్లు అవుతుంటాయి. కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళు క్లెయిమ్ చేయలేరు. వాళ్ళు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమంటే వాళ్ళు నిలబెట్టుకోరు. అది ఎలాగుంటుందో అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఏదో మార్గం ఉపయోగించాలి కదా. ఆ పరిష్కారం ఏంటంటే, సపోజ్ ఓ 10 కోట్ల రూపాయలు ఇదనుకోండి, మెమరాండమ్ ఆర్టికల్స్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి కనీసం ₹1,00,000 డిపాజిట్ చేయమని అడగాలి. అదే 100 కోట్లు ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఆ రేషియోలో కొద్దిగా అమౌంట్స్ చేస్తే ఎవరైతే ఆ మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్లో వాళ్ళు చేసిన ఎగ్జిక్యూట్ చేయండి అనుకోండి ప్రాజెక్ట్ని, ఈ ₹1,00,000తో పాటు ఇంకో ₹1,00,000 మీరు ఇవ్వండి గవర్నమెంట్. అప్పుడు మీకు గ్యారంటీ ఉంటుంది, వీళ్ళు డెఫినెట్గా చేస్తారని. వాళ్ళు కూడా అయ్యో ₹1,00,000 పోతుంది అనే బాధ ఉంటుంది. మూడోది ఏంటంటే టామ్ అండ్ డిక్ హరీ వీళ్ళు కూడా మేము మెమరాండమ్ ఆఫ్ ఆర్టికల్స్ ఇచ్చి ఈ సంఖ్యను పెంచేసి అనవసరంగా ఊహలు పెంచేస్తూ ఉంటారు. వాపుని బల్పుగా చూపిస్తారు. ఇది అన్యాయం, దారుణం. కాబట్టి చంద్రబాబు గారి ఈ విషయంలో జాగ్రత్త వహించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేమంతా కోరుతున్నాం. ఫైనాన్షియల్ జర్నలిస్టులంతా కూడా. See you, me and Ramji, senior journalist, Gurughetli TV9. Bye.